వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు అల్లిపూడి గ్రామం నుంచి తుని ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారి కార్యాలయం వద్దకి మేమంతా కలిసి వచ్చామండి. కారణం ఏంటంటే మొన్న 2వ తారీఖు నుంచి అల్లిపూడి గ్రామంలో అనధికారికంగా ఒక మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇష్టానురీతిగా అక్కడ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఒక క్వార్టర్ బాటిల్ కి 30 రూపాయలు చొప్పున వాళ్ళు అధికంగా ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే గతంలో ఈ మద్యం దుకాణాల నుంచి 5-10 క్వార్టర్లు తెచ్చుకుని అమ్ముకుండే చిన్న చిన్న వ్యాపారస్తుల మీద వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని మేము పాట పెట్టుకున్నాం, మీరు ఎవరో కూడా ఇక్కడ అల్లిపూడిలో మద్యం అమ్మడానికి కుదరదని చెప్పేసానని వాళ్ళందరినీ భయపెట్టి వీళ్ళు అక్కడ మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలోని కూడా ఈ గొలుసు దుకాణాలు ఏర్పాటు చేసి అక్కడ ఊరికి సంబంధించిన ప్రధాన కూడల్లో ఈ షాపులు ఏర్పాటు చేసి మద్యం 24 గంటల్లో మద్యం అమ్మడం వల్ల వాళ్ళంతా కూడా అక్కడ ఆ ఏరియాలో ఉండే ఆడవాళ్లు, తర్వాత ఆ ఏరియాలో సంచరించే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు చూడాల్సి వస్తుంది. అలాగే స్కూల్కి వెళ్లే దారిలోని ప్రధానంగా జనాలు ఎక్కువగా నివసించే పరిసరాల్లోని ఈ షాపులు ఏర్పాటు చేసి చాలా గ్రామస్తుల్ని, ప్రజల్ని కూడా, ఆడవారిని అందరినీ కూడా చాలా ఇబ్బందులకి గురి చేసే విధంగా వీళ్ళు ప్రతి గ్రామంలోని కూడా ఈ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం వారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దీనికి ఇటువంటి విధానాలు మీ ప్రభుత్వంలో ఉండవని చెప్పేసానని మీరు ఎలక్షన్స్ ముందు చాలా మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాటిని మేము అధికారుల దృష్టికి, మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. దీని మీద మీరు సత్వరం చర్యలు తీసుకుని ప్రజలందరికీ ఈ ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పేసానని మీ అందరినీ కోరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.